దేవుని మాట్లాడుతున్నాం వాళ్ళకంటే కుటుంబీకులు శ్రేష్ఠుడా సేవ చేయాలా చేయవా? ఆ స్థితి వస్తే నువ్వు సేవ చేస్తావా? ప్రభువా, ప్రమాదాలను తప్పిస్తున్నదేవా, వ్యాధులు రాకుండా చేస్తున్నదేవా, డాక్టర్ చేతిలో పడకుండా చేస్తున్నదేవా, ఏదో మైండ్ లేకుండా ఉన్నట్లుగా చేయక తెలివితేటలు ఇస్తుంటావా? కాలం సేవ చేసుకుని బ్రతుకుతాను ప్రభు. నా భర్త నాతో ఎంతో కాలం ఉండకపోవచ్చు, నా భార్య నాతో అనేక సంవత్సరాలు ఉండకపోవచ్చు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టే సమయం రావచ్చు, శక్తి తగ్గినప్పుడు, అవయవాలు లీకైనప్పుడు, కీళ్లు కాళ్ళు నరాలు కండరాలు ప్రాణాలు ఎముకలు ఊళ్ళు మొత్తం బలహీనతలు వచ్చినప్పుడు నిన్ను పట్టుకొని పరిస్థితులు వస్తాయి, నేను ఎవరు దృష్టించకుండా వస్తాను. అప్పుడు నువ్వు ఇప్పుడు నుంచి చేసే సేవను బట్టి దేవుడు నిన్ను ప్రత్యేక విధానంగా కాపాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి. విశ్వాసులు, సేవకులు, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ సేవ చేయాలి. ప్రభుకి ఇష్టపూర్తిగా సేవ చేయాలి, కష్టంగా కాదు. దేవుడు నీకు ఇస్తున్నది ఏంటి? ఎందుకు సేవ చేయాలి? అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనంలో 17:25 ఆయన అనగా యేసుక్రీస్తు అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ధరించేవాడు, సమస్తమును ధరించేవాడు. అది మీరు ధ్యానం చెప్తే సేవ చేయకుండా ఉన్నారు కదా. ఆయనే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ధరించేవాడు. చాలా మంది నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎప్పుడు నా పిల్లలకు అన్యాయం చేయలేదు, నా భర్తకి నేను ఇప్పుడు అన్యాయం చేయలేదు, నా భార్యకి నేను అన్యాయం చేయలేదు, నా ఇరు పూర్వవర్తి నేను ఎక్కడ అన్యాయం చేయలేదు. నీ మనసులో అనుకోవచ్చు, ఇతరులకు కూడా చెప్పవచ్చు, నేను న్యాయస్తుడు, అన్యాయం చేయలేదు. ఎక్కడో చేయలేదు అన్నది వాస్తవమే కావచ్చు, కానీ నీకు జీవము ఊపిరి సమస్తము ఇచ్చిన దేవునికి నువ్వు సేవ చేయకుండా ఉన్నట్లయితే నువ్వు మనుషులకు న్యాయంగా కనపడుతున్నావు, కానీ దేవుని దృష్టిలో అన్యాయంగా కనిపిస్తున్నావు. అన్యాయం చేస్తున్నావు. ఎలా? దేవుడిచ్చేటువంటి గాలిని నువ్వు తెలుసుకున్నావు, ఆయనకి బిల్లు కట్టడం లేదు. దేవుడిచ్చే నీళ్లు తాగుతున్నావు, ఆయనకి బిల్లు కట్టడం లేదు. ఎవరికి ఈ విషయాలు వర్తిస్తాయి? దేవుని మీద అవగాహన లేకుండా ఆషామాషలు ఉండేవాడు. దేవుడిచ్చి అన్నం తింటున్నావు, ఆయనకి నువ్వు బిల్లు కట్టడం లేదు. అయితే ఎక్కడ కడుతున్నావు బిల్లు? కరెంటు బిల్లు కడుతున్నావు, ఇంటి పన్ను కడుతున్నావు, టెలిఫోన్లు రీఛార్జ్ చేస్తున్నావు. అంత బాగుంది, కానీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇచ్చిన దేవునికి అంతకంటే ముఖ్యంగా ఆయన రక్తంతో నిన్ను కడుక్కొని తన స్వరక్తాన్నిచ్చి సంఘంలో చేర్చుకున్నా ఆ ప్రభుకి నువ్వు సేవ చేయకపోతే అందరూ పట్ల అన్యాయంగా ఉన్నారు. యేసుకి ఒకవేళ అన్యాయం చేస్తున్నారేమో అనుకుంటారా మీరు మీ మనసులో? ప్రభువానికిందాలేగా నేను ఎవరికి రుణస్తుడిని కాదు, నేను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేక నాకు హక్కులు లేవు, నేను ఎవరికి కూడా అన్యాయం చేయట్లేదు అనుకుంటున్నాను. నీకు నేను న్యాయం చేస్తాను ప్రభువా. నా మనసుని నీకు అర్పించుకుంటా, నా హృదయాన్ని సమర్పించుకుంటా, నీకు నేను న్యాయం చేస్తాను. నువ్వు నాకు న్యాయం చేస్తున్నావు కదా ప్రభు. వ్యాధి బారిన పడకుండా, డాక్టర్ చేతిలో పడకుండా, మంచి ఆహారం ఇస్తూ, మంచి వస్త్రాలు ఇస్తూ, మంచి ప్రాణం ఇస్తూ, ఇన్ని రీతిలుగా నాకు సేవ చేసి వీటన్నిటికంటే మించి నీ రక్తాన్నే నాకు దానంగా చేసి నన్ను రక్షించుకొని పాపం నుండి, శాపం నుండి, దౌష్యం నుండి ప్రత్యేకపరచుకొని నీ బిడ్డగా నన్ను ఎన్నుకొని నీ ఆలయానికి నన్ను నడిపిస్తావు. ఏదో ఆదరణ వేయించుకొని పోదాం అన్నట్టుగా వస్తున్నాను, తెలియక నీ సేవ చేసుకొని బ్రతుకుతాను. నువ్వు నాకు ఏ వరం ఇచ్చావో ఆలోచించుకోండి, మీరు అడగండి, దేవుడు మీకు ఏదో ఒక వరం ఇస్తాడు. అందరూ ఒకే విధంగా
ధ్యానం చేసేవారు ఉందా, పాట పాడేవారు ఉందా, ఆరాధించేవారు ఉందా, ప్రార్థన చేసేవారు ఉందా, వాక్యం చదివేవారు ఉందా? ఏమీ లేకుండా ఉంటే నీవు ఫలించని తీగలాగా ఉంటావు, ఎండిపోతావు. ప్రభా సేవ చేసుకుంటావు. తల్లిదండ్రులను సంతోషపరుస్తా ఉన్నాను, నా బిడ్డలను సంతోషపరుస్తా ఉన్నాను, నా భర్తను సంతోషపరుస్తున్నాను. నేను నా భర్తకు నా భార్యకు ఉపయోగపడతా ఉన్నాను. నేను ఆలోచించుకుంటున్నప్పుడు నేను నీకు ఉపయోగం లేని వ్యక్తిగా కనపడుతున్నానేమో వాక్యం ద్వారా. నీకు నేను ఉపయోగం లేని వాడుగా లేని దానిగా ఉంటే ఇప్పుడు నుంచి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, నీ సేవ చేసుకొని జీవిస్తాను. కృతజ్ఞత లేని వారుగా ఉండకండి. ఎంతమందిని ప్రతిరోజు లక్షల మంది చనిపోతున్నారు, రకరకాల బాధలు వ్యాధులు వచ్చి ఎంతమంది ప్రమాదాల్లో పడి చనిపోతున్నారు. వాళ్ళని గురించి ఒక్కసారి దృష్టించండి. ఎందుకని ఎప్పుడో ఎవడో చనిపోతున్నారు, ఎందుకు అనుకోవడం కాదు. వాళ్ళకంటే నువ్వు ధన్యుడుగా ధన్యురాలుగా ప్రభువుని నువ్వు ప్రేమించి నీకు జీవితం ఇస్తా ఉన్నాడు. ప్రభువుని నువ్వు ప్రేమించాను, రక్తంతో శుద్ధీకరించాడు, రాజుల నుండి బాధల నుండి ప్రమాదాలను దూరపరిచాడు. నీ పక్షంగా వస్తున్న శ్రమలు, పోరాటాలు, కరువులు అన్నిట్లో ఆయన యుద్ధం చేస్తున్నారు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తూ ఆయన నీ యుద్ధాలని ఆయన చేసి నీకు జయమనిస్తా ఉన్నాను. యుద్ధం నాది, జయమనేది కుమారుడా కుమారుని నీతో మాట్లాడుతా ఉన్నాను. కానీ అది నువ్వు పట్టించుకో. ఎప్పుడైనా సమర్పించుకున్నావు ప్రభు, ఏదో ఆదరగా వచ్చి వెళ్ళిపోతావు. మీరు నా సేవకులైతే నాకున్న లక్షణాలు మీకు ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదరించడం, ప్రేమించడం, కనికరించడం, ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి లక్షణాలు ఉంటున్నాయా మీకు? మిమ్మల్ని మీరే చూసుకుంటున్నారా? చాలా మంది ఎగ్జామ్స్ లో పాస్ అవుతున్నారు చదువుకోండి, కానీ మీకు ఎగ్జామ్స్ పెడుతున్నాడు దేవుడు, తెలియకుండా ఎగ్జామ్స్ చదువుతారు. అది ఏంటో అనుకుంటాం. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రెండు పక్కన పడి స్పృహలేక ఉన్నారనుకోండి, ఎవరికైనా మనకి ఎందుకు చూసి చూడకుండా వెళ్ళిపోతాం. అది ఎగ్జామ్ తెలుసా మీకు? అది వృధాకు వాక్యం వెళ్ళిపోతుంది. ఏమి నేర్చుకున్నాను? చదువుకోకుంటున్నావు. ఇది ఎవరో ఈ పరిస్థితి ఏంటి తెలియదు. ఒకవేళ తెలిసి వ్యక్తి అయినా అతను లేపు కూర్చోబెట్టి, లేక ఆమె లేపు కూర్చోబెట్టి